హిమాలయాల మధ్య ఉన్న 4 పవిత్ర ధామాల యాత్ర గురించి మీకు తెలుసా? పాపాలను నశింపజేసే, మనసుకు శాంతిని ఇచ్చే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ధామాలు అద్భుతమైన ప్రయాణమే చార్ధామ్ యాత్ర. ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర యొక్క ప్రాముఖ్యత, ప్రతి ధామ్ ప్రత్యేకత, యాత్ర వివరాలు అన్నీ పూర్తిగా సులభమైన తెలుగులో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మరి ప్రారంభిద్దాం. చార్ధామ్ యాత్ర భారతదేశం ఆధ్యాత్మికతకు, సంస్కృతికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. అనేక పవిత్ర యాత్రలలో చార్ధామ్ యాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చార్ అంటే 4, ధామ్ అంటే పవిత్ర నివాసం. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే 4 క్షేత్రాలకు చేసే యాత్రనే చార్ధామ్ యాత్ర అంటారు. ఈ 4 ధాములు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నాయి. అవే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ యాత్ర చేయడం వలన పాపాలు నశించి ఆత్మశాంతి లభిస్తుందని, మోక్షం పొందవచ్చని హిందువులు విశ్వసిస్తారు. ఇది కేవలం ధార్మిక ప్రయాణం మాత్రమే కాకుండా ప్రకృతిలో దగ్గరగా ఉండే ఆధ్యాత్మిక అనుభవం కూడా. యమునోత్రి అంటే యమునా నది జన్మస్థలం అని. చార్ధామ్ యాత్రలో మొదటి ధామ్ యమునోత్రి. ఇది యమునా నది పుట్టిన స్థలం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం యమునాదేవికి అంకితం చేయబడింది. యమునాదేవి సూర్యదేవుని కుమార్తెగా, యమధర్మరాజు సోదరిగా పురాణాలలో చెప్పబడింది. యమునా నదిలో స్నానం చేయడం వలన అకాల మరణం భయం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. ఆలయం సమీపంలో సూర్యఖండ్ అనే వేడి నీటి ఊట ఉంది. భక్తులు ఆ ఊటలో బియ్యం, బంగాళదుంపలు ఉడికించి దేవికి నైవేద్యం సమర్పిస్తారు. పర్వత మార్గంలో నడుచుకుంటూ వెళ్లే యాత్ర భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. రెండవ ధామ్ గంగోత్రి. ఇది గంగా నది పుట్టిన ప్రదేశం. ఈ ఆలయం కూడా ఉత్తరకాశీ జిల్లాలోనే ఉంది. గంగోత్రి ఆలయం గంగాదేవికి అంకితం చేయబడింది. గంగా నది హిందువులకు అత్యంత పవిత్రమైన నది. పురాణ కథల ప్రకారం రాజు భగీరథుడు తన పూర్వీకుల విముక్తి కోసం కఠినమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి గంగానది భూమిపైకి వచ్చింది. గంగానది ప్రవాహ వేగాన్ని తగ్గించేందుకు శివుడు తన జటాలను దానిని ఆపి భూమిపైకి వదిలాడు. మొదట ఈ నదిని భగీరథ అని పిలుస్తారు. గంగోత్రి ప్రాంతం ప్రకృతి అందాలతో నిండి ఉండి మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. గంగా జలంలో స్నానం చేయడం వలన మనస్సు, శరీరం పవిత్రమవుతాయని నమ్మకం. చార్ధామ్ యాత్రలో మూడవ ధామ్ కేదార్నాథ్. ఇది శివునికి అంకితమైన ఆలయం మరియు ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మఠానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో ఉంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాప విమోచన కోసం శివుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. శివుడు నంది రూపంలో భూమిలో కలిసిపోయాడని కథనం ఉంది. కేదార్నాథ్ ఆలయం మంచు పర్వతాల మధ్య ఎంతో అద్భుతంగా ఉంటుంది. శీతాకాలంలో తీవ్రమైన మంచు కారణంగా ఆలయం మూసివేయబడుతుంది. చార్ధామ్ యాత్రలో చివరి ధామ్ బద్రీనాథ్. ఈ ఆలయం శ్రీ బద్రీనారాయణుడికి అంటే విష్ణువుకి అంకితం చేయబడింది. ఇది చమోలి జిల్లాలో అలకనందా నది ఒడ్డున ఉంది. పురాణాల ప్రకారం విష్ణువు ఇక్కడ ధ్యానం చేశాడని, ఆయనను రక్షించేందుకు లక్ష్మీదేవి బదరి చెట్టుగా మారిందని చెబుతారు. అందుకే ఈ స్థలానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది. ఆలయం సమీపంలో ఉన్న తప్తకుండ్ అనే వేడి నీటి ఊటిలో స్నానం చేసి దర్శనం చేయడం సాంప్రదాయం. ఈ ఆలయాన్ని ఆది శంకరాచార్యులు పునర్నిర్మించారు. చార్ధామ్ యాత్ర ప్రాముఖ్యత.
చార్ధామ్ యాత్ర యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఆధ్యాత్మిక శుద్ధి. యమున, గంగా వంటి పవిత్ర నదుల ఉద్భవ స్థలాలని దర్శించడం వల్ల మనసు పవిత్రమవుతుంది. ఈ యాత్రలలో భక్తులు తమ జీవితంలో చేసిన తప్పుల్ని గుర్తించి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతారు. దీనివల్ల అంతర్మనస్సు శుభ్రపడుతుంది. హిందూ శాస్త్రాల ప్రకారం చార్ధామ్ యాత్ర మోక్షానికి దారితీసే మార్గం. భౌతిక కోరికల నుంచి దూరమై భగవంతునిపై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ యాత్ర సహాయపడుతుంది. యాత్రలో ఎదురయ్యే కష్టాలు భక్తిని మరింత బలపరుస్తాయి. చార్ధామ్ యాత్ర సులభమైన ప్రయాణం కాదు. ఎత్తైన పర్వతాలు, చలికాల వాతావరణం, దీర్ఘమైన నడక ఇవన్నీ భక్తులలో సహనంతో కూడిన విశ్వాసం, ఆత్మ నియంత్రణను పొందిస్తాయి. ఈ యాత్ర మనిషికి శారీరక శక్తితో పాటు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. ఈ యాత్ర హిమాలయాల మధ్య జరుగుతుంది. మంచు పర్వతాలు, స్వచ్ఛమైన నదులు, అరణ్యాలు, ఈ ప్రకృతి అందాలు మనసుకి శాంతిని ఇస్తాయి. ఆధునిక జీవన ఒత్తిడి నుండి దూరమై ప్రకృతితో మమేకం అవ్వడం వల్ల అంతర్మతకు పెరుగుతుంది. 4 ధాముల ప్రత్యేకత. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే యమునోత్రి, యమునాదేవి కృపతో అకాల మరణం భయం తొలగుతుంది. గంగోత్రి, గంగాదేవి దర్శనం ద్వారా ఆత్మ పవిత్రత అవుతుంది. కేదార్నాథ్, శివుని కృపతో పాప విమోచనం అవుతుంది. బద్రీనాథ్, విష్ణువు అనుగ్రహంతో మోక్ష మార్గం కలుగుతుంది. ఈ 4 ధాములు కలిసి జీవితం యొక్క ఆధ్యాత్మిక సంపూర్ణతను సూచిస్తాయి. చార్ధామ్ యాత్ర భారతీయ సంస్కృతి, ధార్మిక సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగుతుంది. ఈ యాత్ర ద్వారా యువతకు భక్తి, సంస్కారం, ఆచారాలపై అవగాహన కలుగుతుంది. యాత్ర ముగిసిన తర్వాత భక్తులలో ఒక నూతన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. కష్టాలను ఎదుర్కొని యాత్రను పూర్తి చేసిన ఆనందం మన జీవితంలోని ఇతర సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. మొత్తంగా చెప్పాలంటే చార్ధామ్ యాత్ర కేవలం ఒక ధార్మిక ప్రయాణం కాదు, అది ఒక ఆత్మ పరిశుద్ధి యాత్ర. ఈ యాత్ర మనిషిని భౌతిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపిస్తుంది. భక్తి, విశ్వాసం, సహనం, శాంతి ఇవన్నీ చార్ధామ్ యాత్ర ద్వారా లభిస్తాయి. అందుకే హిందువులు ఈ యాత్రని జీవితంలో ఒక పవిత్రత లక్ష్యంగా భావిస్తారు. చూశారు కదా, ఈ వీడియోలో మనం చార్ధామ్ యాత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ యాత్ర మీ మనసుకు శాంతిని, భక్తిని అందిస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో భక్తి వీడియోలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి జీవితాలలో శాంతి, ఆరోగ్యం, భక్తినివ్వాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.